కానీ మిమ్మల్ని గడిచిన 5 ఏళ్లుగా చూస్తున్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏమున్నాయనే వాటిపైన లీగల్ ఫైట్ చేస్తున్నారు, ఫిజికల్ ఫైట్ చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. చేస్తూ ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా మళ్ళీ అదే ప్రభుత్వం రావడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా అని అనుకునే వాళ్ళకి? మేబీ యు ఆర్ రైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రభుత్వంలోకి రావాలి అనేది నిర్ణయించేది ప్రజలు, నరసింహరావు గారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ టర్న్ అయిపోయి తెలుగుదేశానికి ఓటేస్తారనుకోవటం పిచ్చి పొరపాటు. హ్మ్. లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక మీడియాలో ఒక వార్త చూపిస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవటం కూడా పిచ్చి పొరపాటు. హ్మ్. ప్రజలు చాలా విఘ్నులు. హ్మ్. యహా ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఆంధ్రజ్యోతి చదువుతారు, ఈనాడు చదువుతారు, ఇంటర్నెట్ చూస్తారు. ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి ఫామ్ అవుతాడు. ఆ ఒపీనియన్ ఏం ఫామ్ అవుతారు అనేది మీరు కానీ నేను కానీ చెప్పలేము. సో ఓటర్ ఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మీకంటే నాకంటే చాలా ఇంటెలిజెంట్ అనుకునే పార్టీల కంటే కూడా ఆ ఓటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి యొక్క ఒపీనియన్లో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పిందో ఇంకోటి చెప్పిందో ఎవరికి నచ్చదు, ఎక్కదు. వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు. సో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలు ఫైట్ చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీని పెంచినటువంటి విధానంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ నో డౌట్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారు. ఆ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా సంక్షేమ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేబీ సంక్షేమం ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ న్యూట్రల్ ఓటింగ్ అంతా కూడా బంగారుపల్లెలో తీసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఎందుకంటే మేము వ్యక్తులుగా చేసినటువంటి పోరాటం ఆటోమేటిక్గా అందిపుచ్చుకునేది వ్యవస్థే. అంతేగా, నేచురల్గా ఇమీడియట్గా ఎవరు ఉన్నారో వాళ్ళ వైపు వెళ్తుంటుంది. ఎందుకంటే మా అరుపు ఎంతవరకు వినపడుద్ది? ఈ రూమ్లో వరకు వినపడుద్ది. సో మేము అరిచినటువంటి అరుపుల వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఈ ఈ వ్యతిరేకతని అందిపుచ్చుకొని అధికారంలోకి రావటానికి చేయటానికి ఒక్క పని కూడా చేయలే. సో దే అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ఇన్ యూటిలైజింగ్ ది యాంటీ ఇన్కంబెన్సీ. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజా కంటక కార్యక్రమాలు చేసింది, ఆటోమేటిక్ వీళ్ళకి దిక్కు లేదు నేనే అని. మీరు ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారు, మీకు ఓటైనందుకు మమ్మల్ని క్షమించు చంద్రబాబు నాయుడు, మాలాంటి పాపులను శిక్షించు అని ఓటర్లు పాట పాడినట్టుగా ఒక పాట పెట్టారు. అవునా? మీరు చూడలేదు ఆ పాట? ఆ పాట ఏంటంటే మన బాహుబలి సినిమాలో దండాలయ్య అనే పాటలాగా ఒక సాంగ్ రాశారు, చాలా వైరల్ అయింది ఆ పాట. అంటే మీకు ఓటే లేదు, మమ్మల్ని క్షమించండి, మీలాంటి విజనరీ లీడర్ని మేము పోగొట్టుకున్నాం, ఇప్పుడు మాకు తెలిసింది, మాకు బుద్ధి వచ్చింది, మేము పాపాత్ములు, మమ్మల్ని క్షమించండి అని ఒక పాట రిలీజ్. జనమే తప్పు చేసామని చంపలేసుకున్నారు. నేను అప్పుడు ఏదో సందర్భంలో నా పక్కన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చున్నప్పుడు చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట మీరు తీసేయండి, మీరు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర తప్పండి, అది ప్రజలు తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పాపాత్ములు అని చెప్పి పాట రిలీజ్ చేస్తారా మీరు? ఎవరండి మీరు? మీ రాజకీయాలు చెప్పింది మీకు చేయమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో పాట విత్డ్రా చేసుకున్నట్టు. అంటే నేనేంటంటే జగన్ వ్యతిరేక పనులు చేశాడు, ఆటోమేటిక్గా మేము ఓటేస్తాం, మేమే ప్రతిపక్షం, జనాలకి ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, మమ్మల్ని తప్పు చేసామని క్షమించమంటే ప్రజల్ని క్షమించేశాడు ఆయన. ప్రజల్ని ఆయన క్షమించేసి ముఖ్యమంత్రి అయిపోయినాడు, అవుతాడు. పో క్షమించాను, పో భక్త, నీ తప్పులు చెప్పి క్షమించాను, పో అని తప్పులు చేశాను, క్షమించి. నారా లోకేష్ కూడా అంతే, పో మీరు వేసిన మమ్మల్ని మాకు 23 సీట్లు ఇచ్చినందుకు మిమ్మల్ని క్షమించాము, ఈసారి 170 సీట్లు ఇవ్వండి అని నారా లోకేష్ కూడా క్షమించేశాడు. వీళ్ళందరికంటే కూడా అచ్చెన్నాయుడు ఇంకా క్షమించేశాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రజలు పాపం చేశాము, మా పాపాలని పరిరక్షించండి అని తెలుగుదేశం పార్టీని వేడుకున్నట్టు, వీళ్ళు గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డిని ఆయన డబ్బులు ఇచ్చిన అయిపోయినా, ఆయన మంచి పనులు చేసిన చెప్పినా ప్రజలే శిక్షిస్తున్నట్టు వీళ్ళంతటికి ఒక హెల్సియేషన్లోకి వెళ్ళిపోయినారు, ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు. ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఇక మేము ఈ రాష్ట్రానికి దిక్కు, ఇక తప్ప మేము దక్క దిక్కు లేదు అనేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి, ఇక మేమే ముఖ్యమంత్రి, నేనేమో 5 హోమ్ మినిస్టర్లు, ఒక ముఖ్యమంత్రులు కూడా 3-4 ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఒక నారా లోకేష్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇంకా ఎవరో 2-3 ముఖ్యమంత్రి. సో ఇప్పుడు 5 ముఖ్యమంత్రులు, ఒక 5 ఏమో హోమ్ మినిస్టర్లు, ఒక 10 మంది ఏమో రెవెన్యూ మినిస్టర్లు, ఇవే, ఇంకా మిగతా పోస్టులు ఏమో అవసరంలా. ఇలాగా వాళ్ళు ఊహించుకొని జగన్ ప్రభుత్వానికి మళ్ళా అధికారం బంగారుపళ్ళెంలో పెట్టి ఇచ్చేటువంటి పనికి మాలిన పనులు చేసుకొని మాలాంటి వ్యక్తులు ఊపిరి పోగొట్టుకొని
కాయ కష్టంతో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిన వ్యతిరేకతని బూడిదలో పోసిన పన్నీరు చేసే కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నారు. ఎందుకు మీకు అట్లా అనిపిస్తోంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో తిట్లు తిని మరి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి కలిపి ప్రభుత్వ వ్యతిరేకత పోకుండా 3 పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చానని చెప్తున్నారు. అదెందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత ఎవరి మీద ఉంది నరసింహరావు గారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఉందో అంతకంటే 3 మోడీ ప్రభుత్వం మీద ఉంది ఈ రాష్ట్రంలో. 10 years యాంటీ ఇన్కంబెన్సీ. అసలు మోడీయే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మోడీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలుపరచలేదు, పోలవరం పూర్తి చేయలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ తాలేదు, అమరావతి రాజధాని డెవలప్ చేయలేదు. ఇన్ని చేసినటువంటి మోడీ ఈ రాష్ట్రానికి ప్రథమ ముద్దాయి అని చెప్పినటువంటి ముద్దాయిని పట్టుకొని మీరు పక్కన పెట్టుకున్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ మీకు ఎట్లా వస్తుంది? ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డి యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మీరు ఎందుకు అనుకుంటారు? మోడీతో కలిసిన మరుక్షణం మీరు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక ముస్లిం నరసింహరావు గారు, మీ ఇంటికి వచ్చారు, ఏజెంట్ వచ్చారు, ఎన్సీఏ ఏజెంట్ కూర్చొని అడిగారు, ఏమో మీ నాన్నగారు ఎక్కడ పుట్టారు? ఇక్కడ పుట్టారు, హైదరాబాద్లో పుట్టారు. మీ తాతగారు ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లో పుట్టారు. మీ ముత్తాత ఎక్కడ పుట్టారు? తెలీదు. మీ ముత్తాత కూడా ఇక్కడే పుట్టాడని 1947 ముందు ఒక సర్టిఫికేట్ తెమ్మన్నారు. సర్టిఫికేట్ తీసుకొని వస్తే కానీ మీరు ఇండియా వాళ్ళని గుర్తించమని అన్నారు. అంటే ఇప్పుడు మీరు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మీ తాత ఎక్కడ పుట్టాడో సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మీకు మళ్ళీ హైదరాబాద్లో మీరు ఇండియన్ అని మీకు ఒక సిటిజన్షిప్ కార్డు ఇస్తారా? అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది ముస్లిమ్స్ని మళ్ళీ మీరు ఈ దేశం ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోమంటున్నారా? దీనికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి ఏం సమాధానం చెప్తారు? 12% ఉన్న ముస్లిమ్స్కి, 3% ఉన్న క్రిస్టియన్లకి ఏం సమాధానం చెప్తారు? 15% ఓటింగ్ వాళ్ళకి. సో ఆ ఓటింగ్ని వన్ సైడ్గా వదిలేసుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డికి ఫ్లో అయిపోయినట్టే కదా సార్. ఈ రాష్ట్రంలో మేధావులు మాలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని సంఖలో పెట్టుకొని మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? 0.5% లేని భారతీయ జనతా పార్టీని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఉన్నప్పటికీ దాన్ని వీళ్ళు ఫెయిల్ చేయటంలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ విషయం ఏంటంటే తెలుగుదేశాన్ని ముంచడానికేమో భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరింది, పవన్ కళ్యాణ్ ముంచడానికేమో తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వచ్చింది. ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అవుతాడు. పవన్ కళ్యాణ్ ఓడించాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే పవర్ షేరింగ్ జరుగుతాడు. సో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రానియకుండా పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవటానికి నీ దగ్గర అసలు ఒక క్యారెక్టర్ ఏది? నీ దగ్గర ప్రజలను మెప్పించేటువంటి ఒక సెంటిమెంట్ ఏది? ఉండాలి కదా ఏదో. మీరు జగన్ను ఓడించడానికి అందరిని కలుపుకున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవ్వకూడదు అంటున్నారు. మరి నాలాంటి వాడు పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి పడుతుంది? షర్మిల లాంటి ఆమె పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి వెళ్తుంది? సిపిఎంని ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన సిపిఐని వదిలేసేసి 0.5% తెలుగుదేశం బీజేపీని తెచ్చుకుంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి వెళ్తుంది? యాంటీ ఇన్కంబెన్సీకి మాలాంటి వాళ్ళందరికి షేర్ అవ్వదా? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్తుంది? అంటే మీకు ఒక్కడికే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందా ఓటింగ్? ప్రభుత్వ వ్యతిరేకతోటి తెలుగుదేశానికే వెళ్తుంది. పిచ్చి భ్రమలు తొలగిపోయే రోజు అతి త్వరలో ఉంది. ఖచ్చితంగా భ్రమలు జూన్ నెలలో తొలగిపోతాయి. తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి జరగాల్సిన శాస్తి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఐఎమ్ ఫర్మ్ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా వీళ్ళ కూటమి విజయం సాధించే అవకాశాలు 0.